హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెనో విత్ బిందు. సో ఈరోజు ఇడియమ్స్ ఇంకో 20 చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఇడియం వచ్చేసి ఆ ఫూల్స్ ప్యారడైజ్ అనమాట. ప్యారడైజ్ అంటే ఎంతమందికి తెలుసు? మనకి ప్యారడైజ్ బిర్యానీ అని ఉంటుంది. సో ఫూల్స్ ప్యారడైజ్ అంటే అంటే హ్యాపీగా ఉండాలన్నమాట. దేనికి ఒక ఫూలిష్ రీజన్స్కి హ్యాపీగా ఉంటే దాన్ని ఫూల్స్ ప్యారడైజ్ అంటారు, ఓకేనా? బీయింగ్ హ్యాపీ ఫర్ ద ఫూలిష్ రీజన్స్ అనమాట. నెక్స్ట్, ఏ గ్రే ఏరియా అంటే ఏంటి? అన్క్లియర్డ్, ఇంకా బ్లర్ విజన్ అనమాట. బ్లర్ సిచ్యువేషన్, అన్క్లియర్గా ఉంది అంటే దాన్ని గ్రే ఏరియా అంటారు. గ్రే కలర్ అంటే కొంచెం అన్క్లియర్గా ఉంటుంది అని మీరు కొంచెం ట్రిక్లా ఏదో గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి నైస్, ఓకే? నెక్స్ట్, ఫూల్స్ ప్యారడైజ్ అంటే బీయింగ్ హ్యాపీ ఫర్ ఫూలిష్ రీజన్స్, ఓకేనా? ఓకే. ఏ హెయిర్ బ్రెత్ ఎస్కేప్. హెయిర్ మనకి చాలా తిన్నగా ఉంటుందా, చాలా నారోగా ఉంటుందా? సో నారో ఎస్కేప్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, ఏ హార్డ్ నట్ టు క్రాక్. ఇప్పుడు చాలా హార్డ్గా ఉంది, సో ఇలా గుర్తుపెట్టుకుంటే డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంకొకటి నేను ట్రిక్ ఏం చెప్తానంటే, మనకి ఈడియమ్స్లో ఎప్పుడైనా నెస్ట్ అంటే గూడు కదండి. సో నెస్ట్ అని ఎప్పుడు వర్డ్ వచ్చినా దాని యొక్క మీనింగ్ కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనే వస్తుంది. సో ఏ హార్నెస్ట్స్ నెస్ట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆ హార్డ్ నట్ టు క్రాక్ అంటే కూడా డిఫికల్ట్ టాస్కే. నెక్స్ట్, ఏ హాట్ పొటాటో. ఇప్పుడు మనం ఒక హాట్ పొటాటోని మీకు టచ్ చేయాలనుకున్నా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పి, ఓకేనా? సో ఏ హాట్ పొటాటో అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్, ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్. ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే అన్స్టేబుల్ సిచ్యువేషన్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు తెలుసా? ఇది కార్డ్స్ ఉంటాయా, నార్మల్గా కార్డ్స్ తీసుకుని దాని మీద ఒక్కొక్కటి నిలబెడదామని చూసారనుకోండి, అది చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడు ఏం తీస్తే మొత్తం హౌస్ కార్డ్స్తో పెట్టిన హౌస్ అంతా కూలిపోతుందో అని భయమేస్తూ ఉంటుంది కదా. అంటే ఆ సిచ్యువేషన్ స్టేబుల్ కాదు, అన్స్టేబుల్. కాబట్టి హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే అన్స్టేబుల్ సిచ్యువేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎ కిక్ ఇన్ ద టీత్. మనకి టీత్లో సంథింగ్ ఏమైనా ఉందనుకోండి, అది వచ్చే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉంటాం. అంటే ఇట్స్ అ గ్రేట్ డిసప్పాయింట్మెంట్. రాకపోతే మనం సాటిస్ఫై అవ్వం కదా. సో ఆ కిక్ ఇన్ ద టీత్ అంటే గ్రేట్ డిసప్పాయింట్మెంట్ అని నేను ఇవన్నీ సిల్లీగా జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రం చెప్తున్నాను, సో దట్ మీకు బాగా గుర్తుండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా. నెక్స్ట్, ఏ లేమ్ ఎక్స్క్యూజ్. ఏ లేమ్ ఎక్స్క్యూజ్ అంటే ఏంటి? మీరు ఎక్స్క్యూజ్ చేయాలనుకుంటున్నారు కానీ ఆ రీజన్ సరిగ్గా లేదు, చాలా వీక్గా ఉంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళలేదు, నెక్స్ట్ రోజు వెళ్తే డెఫినెట్గా మిమ్మల్ని వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నాట్ కమింగ్ టు ద స్కూల్ అని అడుగుతారు కదా. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తారు. ఒకవేళ లేదంటే ఇట్ ఇస్ అ వీక్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంటారు కదా. సో లేమ్ ఎక్స్క్యూజ్ అంటే వీక్ ఎక్స్ప్లెనేషన్ లేదా వీక్ ఎక్స్క్యూజ్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ఏ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే ఏదో అంటే ఆ కాంప్లిమెంట్ ఇవ్వనట్టు, అసలు ఇవ్వాలని లేదు వాళ్ళకి, అసలు కాంప్లిమెంటే ఇవ్వక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్కి కూడా ఏదో ఒకలాగా సరిగ్గా లేదు అని చెప్పి వెటకారంగా చెప్పడం అని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే అంబిగ్యుయస్ కాంప్లిమెంట్ అని గుర్తుపెట్టుకోండి బేసిక్గా. నెక్స్ట్, ఏ లిపోర్డ్ కాంట్ చేంజ్ ఇట్ స్పాట్స్. ఇప్పుడు లెపోర్డ్ అంటే బాడీ మొత్తం స్పాట్స్తో ఉంటుంది. ఆ స్పాట్స్ అది మార్చుకోగలరా? లేదు కదా. అలాగే ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ని తను మార్చుకోలేరు, తన యొక్క బిహేవియర్ అది మారదు కదా. సో అందుకే వన్ కాన్ చేంజ్ దర్ బిహేవియర్ అని గుర్తుపెట్టుకోండి. లెపర్డ్ కాన్ చేంజ్ ఇట్ స్పాట్స్ అంటే వన్ కెనాట్ చేంజ్ దర్ బిహేవియర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఏదో అంటారండి తెలుగులో గూటు జాగ్రత్తగా ఉంచు సంథింగ్. అప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, పూర్వం మనకి ఏమైనా సమాచారం అందించాలంటే బర్డ్స్ కాలు కట్టి పంపిస్తూ ఉండేవారు కదా. సో అలా గుర్తుపెట్టుకోవాలంటే రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అ సీక్రెట్ సోర్స్ అనమాట. సీక్రెట్ సోర్స్తో అంటే బర్డ్ అంటే అలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ట్రావెల్ అని చెప్పా కదా, అలా గుర్తుపెట్టుకోండి. బర్డ్ అని వచ్చింది, ఓహో అయితే సీక్రెట్స్ పంపించేవాళ్ళు బర్డ్స్ యూస్ చేసి, కాబట్టి రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అ సీక్రెట్ సోర్స్ అనేది మీనింగ్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్, ఏ లైవ్ వైర్ అండి. ఇప్పుడు కరెంట్ వైర్ అంత స్ట్రాంగ్ షాక్ కొడుతుంది కదా. సో ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ పర్సన్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పర్సన్కి ఎంత ఎనర్జీ ఉందో అసలు చెప్పలేము, ఒక లైవ్ వైర్ లాగా, ఓకేనా? కరెంట్ వైర్ లాగా అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆ లాంగ్ షాట్. ఇది జనరల్గా ఏమనుకుంటారు, లాంగ్ షాట్ అంటే సంథింగ్ మీరు 4 ఆప్షన్స్లో ఏదో డిస్క్రైబ్గా బాగా లాంగ్గా ఉన్న ఆప్షన్ కానీ లేదా ఏమైనా అలా ఉంటే అని అనుకుంటారు, కానీ దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అని. లాంగ్ షాట్ ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉందనుకోండి, మనం ఈజీగా కొట్టచ్చు. దూరం ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు
కదా, అప్పుడు సక్సెస్ రేట్ తగ్గిపోతుంది అనమాట. సో లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అన్నాన్ని ఆ లాంగ్ షార్ట్ యొక్క మీనింగ్ ఆ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అని వస్తుంది. నెక్స్ట్ ఏ లాట్ ఆన్ యువర్ ప్లేట్లో చాలా ఉన్నాయి అంటే ఎలా చెప్పగలవు దాన్ని, అంటే నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు లాట్ ఆన్ యువర్ ప్లేట్ అని వస్తుంది. ఓకేనా, మెనీ ప్రాబ్లమ్స్ కానీ మెనీ రెస్పాన్సిబిలిటీస్ కానీ అలా. సో లాట్ ఆన్ యువర్ ప్లేట్. నెక్స్ట్ ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే స్ట్రా ఎలా ఉంటుందని చూడడానికి చాలా తిన్నుగా ఉంటుంది, అంటే ఇట్స్ లైక్ చాలా వీక్గా ఉంటుంది. వీక్ పర్సన్స్ అందరూ తిన్నుగా ఉంటారని కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. సో మ్యాన్ ఆఫ్ స్ట్రా తిన్నుగా ఉంటుంది కదా, కాబట్టి వీక్ పర్సన్ లేదా పిరికి పర్సన్ అన్నమాట, కవర్డ్లీ పర్సన్ అని గుర్తుపెట్టుకో. నేను ఏమని చెప్పాను, నెక్స్ట్ వన్ చూడండి, ఏ మేర్స్ నెస్ట్ ఎప్పుడు వచ్చినా డిఫికల్ట్ అని గుర్తుపెట్టుకోమన్నా కదా. సో ఏ మేర్స్ నెస్ట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ ఎ నీడల్ ఇన్ ఎ హెయిర్ స్టాక్, యాక్చువల్లీ దీని మీనింగ్ ఇది, నేను కొంచెం రివర్స్ రాశాను. ఆ నీడల్ ఇన్ ఏ హెయిర్ స్టాక్ అంటే అటెంప్టింగ్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్, మీకు ఇంపాసిబుల్ అని తెలుసుకొని నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు, అది మీనింగ్ వస్తుంది. ఆ నీడల్ ఇన్ ఏ హెయిర్ స్టాక్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, మనకు ట్రిక్స్ ఏం లేవు. ఏ పెయిన్ ఇన్ ద నెక్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నెక్ పెయిన్ వస్తే ఇట్ ఇస్ వెరీ ఇరిటేటింగ్ కదా, అటు తిప్పడానికి కావదు ఇటు తిప్పడానికి కావదు, సో అలా గుర్తుపెట్టుకోండి. ఏ పెయిన్ ఇన్ ద నెక్ అంటే అన్నోయింగ్ ఆర్ ఇరిటేటింగ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఏ పినిలోప్స్ వెబ్ అంట, అండ్ ఎండ్లెస్ జాబ్ అంటే ఇంకెంత చేసినా జాబ్ అవ్వదు, అండ్ ఎండ్లెస్ జాబ్ని పినిలోప్స్ వెబ్ అని అంటారు. ఇట్స్ లైక్ ఇడియం, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, అండ్ ఎండ్లెస్ జాబ్ అని. పెన్నీ ఫర్ యువర్ థాట్స్, పెన్నీ అంటే ఏంటి, డబ్బులే కదా, డబ్బులు ఖర్చు పెట్టడం, థాట్స్కి డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలి, మీ థాట్స్ని అడగడానికి ద వే ఆఫ్ ఆస్కింగ్ వాట్ సమ్వన్ ఇస్ థింకింగ్, దాని ఆ పెన్నీ అనమాట. వాళ్ళ థాట్స్ ఏంటో నువ్వు అడగాలి. ఓకేనా, నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అలాగా అరేంజ్ చేసుకుని సంథింగ్ ఏదో రిలేట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి, ద వే ఆఫ్ ఆస్కింగ్ వాట్ సమ్వన్ ఈస్ థింకింగ్. ఓకేనా, ఇవైతే ఇంకో 20 ఇడియమ్స్, నేను ఆల్రెడీ 20 ఇడియమ్స్ చెప్పాను. ట్రిక్స్ అంటే లైక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అలా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నేను చూసేద్దాం. ఇలా రోజుకి 20 చదువుకుంటూ వెళ్ళి, ఇది మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎంసీసీ ఎంటీఎస్ కానీ సిపిఓ కానీ స్టెనో కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇవి మోస్ట్ రిపీటెడ్ అనమాట. సో అందుకే నేను ఇవి చెప్పేస్తున్నా. ఫస్ట్ రోజుకి 20 చెప్తే లైక్ 20 గుర్తు పెట్టుకుంటే ఈజీ గుర్తుంటాయి. ఒకేసారి మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఇడియమ్స్ అంటే ఇట్ ఇస్ వెరీ టఫ్ అని చెప్పి వదిలేయలేము. ఒక్కసారి ఇలా చూసుకుని వెళ్ళిపోతే ఎగ్జామినేషన్ హాల్లో చూసిన వెంటనే అట్లీస్ట్ చిన్న స్ట్రైక్ అవుతుంది కదండి, ఆప్షన్స్ ఇస్తారు కదా 4, అలాంటప్పుడు మార్క్స్ ఎందుకు వదిలేసుకోవాలి. చూద్దాం. ఆ ఫూల్స్ ప్యారడైస్ అంటే చెప్పాను కదా, బీయింగ్ హ్యాపీ ఫర్ ఫూలిష్ రీజన్స్. గ్రే ఏరియా అంటే అన్క్లియర్డ్. హెయిర్ బ్రెత్ అంటే హెయిర్ తిన్నగా ఉంటుంది కదా, సో నారో ఎస్కేప్. హార్డ్ నట్ టు క్రాక్ అంటే చెప్పాను డిఫికల్ట్ టాస్క్ అని. నెక్స్ట్ అంటే డిఫికల్ట్ అని గుర్తుపెట్టుకోమన్నాను. హాట్ పొటాటో కూడా టచ్ చేయడానికి చాలా డిఫికల్ట్ కాబట్టి డిఫికల్ట్ అని గుర్తుపెట్టుకోమన్నా. హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే కార్డ్స్తో మీరు ఒక హౌస్ కడితే అది స్టేబుల్గా ఉంటుందా, నో, సో అన్స్టేబుల్ సిచ్యువేషన్ అని గుర్తుపెట్టుకోమన్నాను. కిక్ ఇన్ ద టీత్ కూడా చెప్పా, గ్రేట్ డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ లేమ్ ఎక్స్క్యూజ్ అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కానీ అది అసలు సరిపోవట్లేదు అంటే వీక్ ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోమన్నా. లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, అంబిజియస్ కాంప్లిమెంట్. లెపోర్ట్ కాన్ చేంజ్ ఇట్ స్పాట్స్ అంటే ఒకరు మార్చుకోలేరు అంత ఈజీగా. లిటిల్ వరల్డ్ టోల్డ్ మీ అంటే సీక్రెట్ సోర్స్ అనమాట, టెల్లింగ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సీక్రెట్ సోర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ లైవ్ వైర్ అంటే చెప్పాను కదా, ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు కరెంట్ లాగా, సో లైక్ కరెంట్ వైర్, సో ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ పర్సన్. లాంగ్ షాట్ అంటే లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్, ఇక్కడ ఉంటే ఈజీగా కొట్టగలం. లాంగ్ షాట్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా, డిఫికల్టే బట్ అంటే సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో లాంగ్ షాట్ అంటే లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. నెక్స్ట్ ఏ లాట్ ఆన్ యువర్ ప్లేట్ అంటే నాకు చాలా బరువు బాధ్యతలు ఉన్నాయంటారు కదండి, సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఆ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే స్ట్రా తిన్నగా ఉంటుంది కాబట్టి ఆ వీక్ పర్సన్ గుర్తుపెట్టుకోమన్నా. నెక్స్ట్ వచ్చింది, సో డిఫికల్ట్ సిచ్యువేషన్. నీడల్ ఇన్ హెయిర్ స్టాక్ అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అటెంప్టింగ్ సంథింగ్ ఇంపాసిబుల్ అని. పెయిన్ ఇన్ ద నెక్ అంటే ఐ ఆల్రెడీ సెడ్ యూ ఇట్ విల్ ఇరిటేటింగ్ అండ్ అనోయింగ్ కదా, సో అనోయింగ్ అయినా ఇరిటేటింగ్ అయినా. ఏ పెనీలోప్స్ వెబ్ అంటే అండ్ ఎండ్లెస్ జాబ్ అని వస్తుంది. ఆ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అంటే ద వే ఆఫ్ ఆస్కింగ్ వాట్ సమ్వన్ ఈస్ థింకింగ్. ఓకేనా. ఇవి ఇంకో 20 ఇడియమ్స్ మోస్ట్ రిపీటెడ్వి పెడుతున్నా, మళ్ళీ రేపు ఇంకో 20 పెడతాను. మీకు ఏ టాపిక్ కావాలి ఇంగ్లీష్లో, గ్రామర్ కానీ సంథింగ్ మీరు కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ.